అయితే ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో సీజ్ చేసిన ప్రాపర్టీ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు డిఎఫ్ఓ శ్రీదాస్. ఆ గది మొత్తం కూడా పూర్తిగా కాలిపోయిందని అన్నారు ఆయన. పలు కేసుల్లో సేకరించిన ఫిజికల్ ఎవిడెన్స్ మొత్తం దగ్ధమైపోయిందని తెలిపారు. పలు కేసుల్లో సీజ్ చేసినటువంటి సుమారు 40 నుంచి 50 కంప్యూటర్లు కాలిపోయాయని, మరొక రూమ్ లో స్టోర్ చేసి ఉన్నటువంటి హార్డ్ డిస్కులు కూడా పూర్తిగా కాలిపోయాయని చెప్పారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని, మంటలు ఆర్పేందుకు ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది ప్రయత్నించారని చెప్పారు. కానీ ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగ పూర్తిగా అలుముకుంది. మరొకవైపు సీజ్ ప్రాపర్టీస్ గది తగలబడ్డంపై అనేక అనుమానాలు తలెత్తున్నాయి. Credi Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue Hightex City. సీజ్డ్ ప్రాపర్టీ అండి. సీజ్డ్ ప్రాపర్టీ ఒక పార్టీషన్ ఉంది, దాంట్లో ఫైర్ అయింది. అంటే రకరకాల అంటే సీజ్డ్ ప్రాపర్టీ అంటే ఒక టైప్ ఉండదు, ఎన్నో డిఫరెంట్ ఉంటుంది కదా. ఆ డిఫరెంట్ స్టోర్ చేసిన రూమ్ లో ఫైర్ అంటుకుంది. అది ఫస్ట్ ఒక పార్టీషన్ ఉంది, ఆ రూమ్ స్టోర్ రూమ్ లాగా. ఆ స్టోర్ రూమ్ లోపల ఫైర్ అయింది. ఆ సీజ్డ్ ప్రాపర్టీ అంతా కూడా మనకి ఫైర్ అయింది. దాంట్లో రకరకాలు ఉన్నాయి సార్, హార్డ్ డిస్కులు, పేపర్లు. ఇప్పుడు మన కేసుకు సంబంధించినవి అవి మనం సీజ్డ్ ప్రాపర్టీ ఉంటుంది, అది విట్నెస్ కోసం అలాంటివి, అంటే డీటెయిల్స్ ఐ డోంట్ నో. అలాంటి ప్రాపర్టీ ఆ రూమ్, అది ఆ స్టోర్ రూమ్ అది కాలిపోయింది. అది మ్యాక్సిమం కాలిపోయింది. కంప్యూటర్స్ అంటే వర్క్ చేసే కంప్యూటర్ కదా, సీజ్డ్ ప్రాపర్టీ. దాంట్లో కంప్యూటర్స్ ఉన్నాయి, మన కేసుకు సంబంధించి అంటే డీటెయిల్స్ వీడున్నో వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే సీజ్డ్ అయిన ప్రాపర్టీ అంతా కూడా కాలిపోయింది. అది G+2 బిల్డింగ్ అండి. ఫైర్ సేఫ్టీ అంటే ఎక్స్టింగ్విషర్స్ ఉన్నవి, దానికి అంతవరకే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక రూము, దానికంటే ముందు రూమ్లో క్లాస్ రూమ్ ఉంటుంది. ఆ క్లాస్ రూమ్ ముందు ఉన్నది, దానికి రైట్ సైడ్ హాల్ ఉన్నది. బ్యాక్ సైడ్ ఇంకా కొన్ని అవి రూమ్ ప్రాపర్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవికి బీరువాలు, క్యూబికల్స్ ఉన్నాయి. ఓన్లీ ఈ స్టోర్ రూమ్ ఒకటి ఫైర్ అవ్వడం వలన ఈ ఫైర్ అంతా కూడా, స్మోక్ అంతా కూడా ఫ్లోర్కి మొత్తం కూడా వ్యాపించింది. అక్కడక్కడ ఈ టెంపరేచర్కు ఆ ప్లాస్టిక్ సంబంధించిన ఈ సెన్సిటివ్ ఐటమ్స్ అన్ని కూడా మెల్ట్ అయింది సార్. అది ఓన్లీ మాకు సింపుల్గా చెప్పింది సీజ్డ్ ప్రాపర్టీ. డీటెయిల్స్ వాళ్ళు మీరు అడిగి తెలుసుకో. రూమ్ నిండా ఉన్నాయి రకరకాలు, ఓన్లీ నాట్ ఓన్లీ కంప్యూటర్స్, డిఫరెంట్ మెటీరియల్. అది మనకు ప్లాస్టిక్, పేపర్ అదేమో కాలిపోతుంది కదా, ఈ మెటల్కి సంబంధించిందేమో మిగిలి ఉన్నది. మనకు అది కంప్యూటర్ లాగా ఉంది. ల్యాబ్ ఎక్విప్మెంట్ కాలిపోయింది. ఓన్లీ సీజ్డ్ ప్రాపర్టీ. ల్యాబ్ ఎక్విప్మెంట్ సేఫ్ సెకండ్ ఫ్లోర్ ఉంది. సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయండి, వాళ్ళకి సంబంధించిన వాటికి ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. సెకండ్ ఫ్లోర్ కి అసలు ఫైర్ లేదు సార్. అది వీ డోంట్ నో, వీ హ్యావ్ టు నో. మనకు నిజానికైతే ఇంకా ఇంకేం అనుమానించలేదు సార్. ఫైర్ ఆర్పిన ఇప్పుడే కొంచెం ఊపిరి తీసుకున్నాము. ఇంకా మేము కొద్దిగా అయిన తర్వాత సార్ సమాచారం అరౌండ్ నేను చూడలేదండి, మాకు మాత్రము 10 తర్వాత వచ్చింది. మేము రాగానే ఇంకా టైం ఏం చూసుకోలేదు, డైరెక్ట్ వచ్చేసి దాన్ని ఫైర్ ఫైటింగ్ చేసినాము. అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఫాస్ట్ గా ఎంత వీలైతే అంత ఎఫర్ట్ పెట్టి దాన్ని ఆర్పేయగలిగినాం, ఆర్పేసినాం సార్. ఇంకా దాని గురించి ఏమీ తెలియదు సార్. దాని కాజ్ ఆఫ్ ఫైర్ కానీ ప్రాపర్టీ కానీ అవంటే మనకి ఇంకా ఏమీ ఐడియా లేదు. రూమ్ లో చాలా ఉన్నాయండి, రూమ్ నిండా ఉన్నాయి, ఆ స్టోర్ రూమ్ నిండా ఉన్నాయి. 1, 2 అని కాదు, నేను చెప్తున్నా కదా మళ్ళీ ఒకసారి. డిఫరెంట్ ప్రాపర్టీస్, సీజ్డ్ ప్రాపర్టీస్. అది 1 year కావచ్చు, 2 years కావచ్చు, ఇంకా ముందు కూడా కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ.